స్వాగతం. గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే ఈ శ్లోకం ఎందులోది, ఏ సందర్భంలోది, ఎవరు రాశారు వంటి సందేహాలు ఎవరికైనా ఎప్పుడైనా వచ్చాయా? ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథని ఇప్పుడు చూద్దాం. కొన్నేళ్ల కిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నింటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ అంటే మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసరికి సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్ని యథావిధిగా జరుగుతూ ఉండడం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్లతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరును వెలిపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశారు. ఈ కార్తీక మాసం నుండి తమకి దారుణమైన కుష్ఠరోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులైన తర్వాతే వెళతాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలి వెళ్ళను అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువుగారితో పలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదంటాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్యతే అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరి మంత్రం జపం చేయటం, చేతనైనంతలో ఇతరులకి సహాయం సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలుపెట్టాడు కౌత్సుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోల పట్టుకుని తిరిగి అన్నాన్ని తీసుకొచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికి మాటికి కౌత్సుడిని కొట్టడం, తిట్టడం, చేయటం, చేదరించడం వంటివి కూడా చేసేవారు. అయినా కూడా ఎక్కడ విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతోంది కాబోలు. పల్లెత్తు మాట అనని ఆయన ఇలా ప్రవర్తించడానికి కారణం ఇదే అనుకుంటూ మరింత సేవలు చేస్తూ ఉండేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుడి లక్ష్యం కాదు. కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తున్నా నాయనా, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు? పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకో, వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు, గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయనని చెప్తున్నా మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి, రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుని సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయన్ని వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది, కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యుత్తునంతా ధారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు కూడా వెనుదిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే, కానీ ఇలా చేత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా?
నువ్వు దూరమైతేనే కానీ దాని విలువ తెలిసొస్తుంది, కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగపడి, తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల విలువలిచ్చే విలువైన విద్యను నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపశమించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావ, వీలైతే నాకు ఒక సాయం చేయండి. మీ ముందు ఇంకో 2 వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు. అంతే, ఆ ముగ్గురు ఇతని గురుభక్తికి మెచ్చి, కౌత్స, మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు, మీ దర్శన భాగ్యం నా అదృష్టం, మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే, ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే, కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే, అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే, కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందున శిష్యుడిని, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువుని, ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి కథలు విన్నప్పుడు